హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్ బ్లాగ్ అండి. ఇంకా అర్జున్కి లంచ్కి అయితే వంకాయ ఆలుగడ్డ కర్రీ కుక్కర్లో చేశాను. ఇంకా బాక్స్కి వాడికి అదే పెట్టేశాను. ఇక్కడ చుక్కల ముగ్గు ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైం. అంటే ఇంకా నార్మల్గా చుక్కల ముగ్గులు డిజైన్స్కి ఏం వేస్తామనేసి ఒక చుక్క ముగ్గు అయితే ట్రై చేశాను. 5 చుక్కలు 3 చుక్కలు వచ్చే వరకు ఇంకా ఇలా మొత్తం ముగ్గుని మొత్తం వేస్తున్నాను. ఇంకా వాడి స్నాక్స్కి వచ్చేసి వాటర్ మిలన్ పెట్టానండి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, వాటర్ మిలన్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇంకా పెద్ద వాటర్ మిలన్ మొత్తం కట్ చేసి వాడి స్నాక్స్కి పెట్టేసి వాటర్ మిలన్ మళ్ళీ పక్కన పెట్టేశాను. ఇంకా వాడికి స్నాక్స్కి పెట్టేశాక ఇంకా వరుణ్కి కూడా 1 ప్లేట్ వాటర్ మిలన్ కోసి సాల్ట్ వేసి ఇచ్చాను. వాడు కూడా వాటర్ మిలన్ తింటున్నాడు. ఫస్ట్ వాడు తినకుంటుండే. సో వాడు వాటర్ మిలన్ని పప్పాయ అంటాడు. పప్పాయకి వాటర్ మిలన్కి వరుణ్కి అసలు డిఫరెన్స్ తెలీదు. ఇంకా చిన్నగా ఉన్నాడు కదా ఏదో అనేసి ఇంకా నేను కూడా ఏమన్నాను, పప్పాయ కాదు అని చెప్పిన ఇది పప్పాయనే అనేస్తాడు. ఇంకా వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఏమనేను. ఇంక ఇక్కడైతే చుక్క ముగ్గు పెట్టేసి ఇంకా ముగ్గు మొత్తం కంప్లీట్ చేస్తున్నానండి. సో ముగ్గు అయితే బాగా వచ్చింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా అటు రౌండ్ ఆఫ్ ఇటు రౌండ్ ఆఫ్ ఓన్లీ చుక్కలు పెట్టి వేసాను. ఇంకా బోడిగా అనిపించింది అనేసి స్టార్ దగ్గర ఇలా సింపుల్గా ఇలా రౌండ్గా వేసేస్తున్నాను మొత్తము. ఇంకా అక్కడ మొత్తం వేసేస్తే ఇంకా ముగ్గు మొత్తం రెడీ అయిపోయినట్టే. సో సింపుల్ ముగ్గు అయిపోయింది. ఇంకా చెప్పాను కదండి, అర్జున్ లంచ్ బాక్స్ కోసం అనేసి ఒక ఆలుగడ్డ వంకాయలు వేసి కట్ చేస్తున్నాను. ఇంకా వాటర్లో సాల్ట్ వేసి ఫస్ట్ ఆలుగడ్డ మొత్తాన్ని కట్ చేసి వాటర్లో వేసేసాను. ఆలుగడ్డ అలా కట్ చేసి సాల్ట్లో ఒక 2 మినిట్స్ అలా పెట్టడం వల్ల ఆలుగడ్డ కొంచెం మంచిగా మగ్గుతుంది. సో ఇంకా వంకాయలు మొత్తం కట్ చేస్తున్నాను. వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కట్ చేస్తేనే మనకు తెలుస్తుంది, చూడండి మీరు కూడా. ఇంకా వంకాయలను మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. అందులోనికి సరిపడినంత ఆయిల్ వేసాను. నేను ఇక్కడ వంకాయలో ఆనియన్స్ ఏం వేయడం లేదు. డైరెక్ట్గా ఆయిల్ వేసి కట్ చేసిన వంకాయలు ఆలుగడ్డలు వేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అలా వంకాయలు మొత్తం వేసేసి మగ్గనిచ్చేసాను. ఇంకా మొత్తం మిక్స్ చేసేసాను. అందులోనికి సరిపడినంత సాల్ట్ వేసాను. ఇంకా మొత్తాన్ని వంకాయ కర్రీ మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా వంకాయ అక్కడ కలుపుతుంటే ఇంకా ఇక్కడ మిక్సీలో కారం వేయాలి. పచ్చి కారము, ఒక 4 పచ్చిమిర్చీస్, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర వేసి మిక్సీకి పట్టేశాను. ఇలా సాల్ట్ కూడా వేసి మిక్సీకి పట్టేశాను. సో ఆల్మోస్ట్ మిక్సీ మొత్తం పట్టేశాను. ఇంకా సరిపడినంత కారం మొత్తం కుక్కర్లో వేస్తున్నాను. సరిపడినంత కారం వేసేసి ఇంకా కొంచెం పసుపు వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే సింపుల్ ప్రాసెస్ అండి. వంకాయ టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొంచెం వాటర్ పోసి అందులోనికి ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము. ఇంకా కుక్కర్ మూతను పెట్టేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసి సాల్ట్ పడుతుందో లేదో చూసుకొని టేస్ట్ చూసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్కి విజిల్ పెట్టేస్తాను. ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసాను కదా. ఇంకా 3 విజిల్స్ వచ్చేలోపు అర్జున్కి వాటర్ మిలన్ స్నాక్స్కి కట్ చేసి పెడుతున్నాను. చెప్పాను కదా ఇంకా సమ్మర్ వచ్చింది, సో వాటర్ మిలన్ ఫుల్గా దొరుకుతాయి. సో వాటర్ మిలన్ కూడా బాగుంది. ఇంకా మొత్తం వాటర్ మిలన్ మొత్తం కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం వాటర్ మిలన్ 2 పీసెస్గా మొత్తం కట్ చేశాను. ఇంకా 1 పీస్ పక్కన పెట్టేసి వాడి బాక్స్లోకి పక్కన పెట్టేసి ఈ పీస్ మొత్తం కట్ చేసి వాడి బాక్స్లో పెడుతున్నాను. సో ఇంకా విజిల్స్ మొత్తం వచ్చేసాయి. సో ఆ పీస్ అక్కడే పెట్టేసి
ఇంకా పీసెస్ లాగా మొత్తం కట్ చేసి వాటర్ మిలన్లో అంటున్నా, మొత్తం వాటర్ మిలన్ పీసెస్ మొత్తం కట్ చేసి వానికి స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తున్నాను. మొత్తం ఇలా కట్ చేశాను. మొత్తం కట్ చేసి వాడికి పెడుతున్నాను. ఇంకా బాక్స్లోనికి వాడి స్నాక్స్ బాక్స్లోనికి మొత్తం వేసేస్తున్నాను. నేను వీటిపైన లైట్గా సాల్ట్ కూడా వేస్తానండి. ఇంకా మొత్తం వేసేసి లైట్గా సాల్ట్ వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసాను. ఇంకా వాడి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 5 విజిల్స్ వచ్చేసాయి కదా. ఇంకా ఇక్కడ మొత్తం కుక్కర్ మూతను ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ మొత్తం రెడీ అయిపోయి ఇలా వచ్చేసింది. సో చూసారా, మిక్స్ చేశాను. ఆలూస్ ఉడికాయి, వంకాయలు కూడా ఉడికిపోయాయి. ఇంకా వాడికి కర్రీకి పెట్టేస్తున్నాను. వాడికి ఎక్కువ ఆలూస్ వేసాను, వంకాయలు తింటాడో లేదో అనేసి ఆలు వేసి గ్రేవీ మొత్తం వేసేసి వాడికి కర్రీ బాక్స్ పెట్టేస్తున్నాను. ఆలూస్ గ్రేవీ మాత్రమే వేసాను వాడికి, వంకాయలు వేయలేదు, వాడు తింటాడో లేదో అనేసి ఇంకా కొంచెం గ్రేవీ వేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకా గ్రేవీ ఫుల్గా వేసేసి ఇంకా బాక్స్ క్యాప్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా అది పక్కన పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసేసాను. ఇంకా వాడి బాక్స్లోనికి రైస్ పెట్టేస్తున్నాను. వేడివేడిగా ఉంది, సో అందుకనేసి పట్టుకొని రైస్ ఇలా పెడుతున్నాను. వాడు బాక్స్లోనికి సరిపడినంత రైస్ పెట్టేసి కొంచెం ఇలా అనేసి ఇంకా స్పూన్ పెడతానండి వాడికి. రైస్లోనే స్పూన్ పెట్టేస్తాను. ఇంకా స్నాక్స్, కర్రీ బాక్స్, ఇంకా అన్నం బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వాడికి స్పూన్ పెట్టేసి ఇది కూడా క్యాప్ పెట్టేసి వాడి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఫస్ట్ మొత్తం పెట్టేసి ఇంకా వాడిది లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. సింపుల్ బ్లాగ్.